హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేస్తున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. 8th క్లాస్ లెసన్ 21 ఆధునిక కాలంలో కళలు, కళాకారులు. చుట్టుకాముడు తెలంగాణలో వ్యవసాయ కూలీల రోజువారీ శ్రమ నుండి రూపుదిద్దుకున్న కళారూపం చుట్టుకాముడు. వెన్నెల రాత్రులలో మహిళలు చుట్టుకాముడు పాటలు పాడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడతారు. యక్షగానం ప్రసిద్ధ తెలుగు జానపద కళారూపం. జక్కుల భాగవతం లేదా వీధి భాగవతం లేదా చిందు భాగవతం అని యక్షగానాన్ని అంటారు. కళాకారులు లయబద్ధంగా నాట్యం చేస్తూ చిందులు వేయడం వల్ల దీన్ని చిందు భాగవతం అంటారు. యక్షగానం 13వ శతాబ్దం నుండి బాగా ప్రాచుర్యంలోకి వచ్చినట్లు పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం వంటి గ్రంథాల ద్వారా తెలుస్తుంది. వీటిని రచించినది పాల్కురికి సోమనాథుడు. యక్షగానంను 4 రోడ్ల కూడళ్లలో వేదికపై పందిరి వేసి ప్రదర్శిస్తారు. యక్షగానంలో నటన ప్రధానం కాదు, కానీ కథ యొక్క వివరణ చాలా ప్రధానమైంది. యక్షగానం సంభాషణలు, పాటలు మరియు పద్యాలతో కలిసి ఉంటుంది. యక్షగానంలో ప్రదర్శించే కొన్ని ముఖ్యమైన కథలు: సుగ్రీవ విజయం, బాలనాగమ్మ కథ, రంభరంపాల, చిత్రాంగద విలాసం మరియు కృష్ణార్జున యుద్ధం. గుసాడి ఆదిలాబాద్కి చెందిన రాజగోండ్లు దీపావళి సందర్భంగా చేసే నాట్యం పేరు గుసాడి. గుసాడి నృత్యంలో రాజగోండ్ల అలంకరణ నెమలి ఈకలు, దుప్పి కొమ్ములతో అలంకరించుకుంటారు. రాజగోండ్ల సంగీతం. గుసాడి నృత్యంలో రాజగోండ్లు డప్పు, తుడుం, పిప్రి, కలికోం వంటి వాద్య పరికరాలతో వాయిస్తారు. సదిర్ నాట్యం ఒక్కరు చేసే నాట్యం. సదిర్ నాట్యం చేసేది శతాబ్దాలుగా దేవాలయాల్లో దేవదాసీలు ఈ నాట్యం చేసేవారు. తమిళనాడులో రాజదర్బార్లో ఈ నృత్యాన్ని ప్రదర్శించేవారు. సదిర్ నృత్యంని. లంబాడీలు తెలంగాణలో లంబాడీలు పాక్షిక సంచార జాతులు. దసరా, దీపావళి, హోలీ వంటి పండగలప్పుడు వీరు ప్రదర్శనలు ఇస్తే ప్రజలు డబ్బులు ఇచ్చేవారు. లంబాడీల నాట్యాలు బిత్తటం, నాటటం, కోయటం వంటి కదలికల ఆధారంగా వీరి నాట్యాలు ఉంటాయి. లంబాడీల దుస్తులు పూసలు, అద్దాలతో కుట్టిన వీళ్ళ బట్టలు చాలా అందంగా ఉంటాయి. కురవంజి మహిళలు చేసే బృంద నాట్యం. కురవంజి ప్రదర్శన ప్రత్యేకించి ప్రేమికుడి ప్రేమను పొందే అంశంతో అమ్మాయిలు సాహిత్యం లేదా కవితా రూపంలో ప్రదర్శించే బృంద నాట్యం కురవంజి. కూచిపూడి ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామానికి చెందిన ఒక నృత్య నాటకం. కూచిపూడిలో పాత్రలన్నింటినీ పురుషులే అభినయిస్తారు. కూచిపూడి పురాణాలకు సంబంధించిన కథాంశాలతో కూడినది. సంచార బైరాగులు ఫకీర్లు. ఫకీరు పాటలు, బైరాగి పాటలు, దండగానం, లత్కోరు సాబ్ మొదలైనవి వీరు పాడేవారు. ఇవి తెలుగులో, డెక్కనీ ఉర్దూలోనే కాకుండా 2 భాషలు కలగలిపి ఉండేవి. బుర్రకథ, గొల్లసుద్దులు వీటికి పెద్ద బృందం అవసరం ఉంటుంది ఇవి ప్రదర్శించడానికి. బుర్రకథ తెలుగులో కథ చెప్పే కళారూపం బుర్రకథ. కథకుడు అందెలు వేసుకుని ఆడుతూ తంబుర మీటుతూ కథ చెబుతూ రంగస్థలం మీద లయబద్ధంగా ముందుకి వెనక్కి కదులుతుంటాడు. కుడిచేయి బొటనవేలుకు అందెలు తొడుక్కొని పాటకు అనుగుణంగా తాళం వేస్తుంటాడు. బుర్రకథ శతాబ్దం 12-13వ శతాబ్దంలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో బుర్రకథ ఏర్పడింది. బుర్ర అంటే ప్రధాన కథకుడు కుడిభుజం మీదుగా వేసుకునే తంత్రి వాద్యమైన తంబురను బుర్ర అంటారు. బుర్రకథ ప్రదర్శించే కులాలు లేదా తెగలు. పిచ్చుగుంట్ల లేదా జంగాలు వంటి కులాలు లేదా తెగలకు సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన 2 లేదా 3 ప్రదర్శిస్తారు. వంతగాళ్ళు బుర్రకథలో ప్రధాన కథకుడికి 1 లేదా 2 వంతగాళ్ళు ఉంటారు. కుడి చేతి వైపున ఉండే వంతెగాడు
పౌరాణిక జానపద కథల్లో సైతం ప్రస్తుత సామాజిక రాజకీయ అంశాల్ని చొప్పిస్తూ వ్యాఖ్యానిస్తుంటాడు. ఎడమ చేతి వైపు ఉండే వంతగాడిది ప్రధానంగా హాస్యగాడి పాత్ర. డక్కి లేదా బుడికే బుర్రకథలో వీరి వద్ద మట్టితో చేసిన మృదంగం లాంటి పరికరం ఉంటుంది. దీన్నే డక్కి లేదా బుడికే అంటారు. బుర్రకథలో తరచూ వినిపించే పల్లవి వినరా భారత వీరకుమార విజయం మనదేరా తందానతాన అనే పల్లవి వినిపిస్తుంటుంది. బుర్రకథ మొదలయ్యే సమయం వివిధ దేవుళ్ళని కీర్తిస్తూ సాయంత్రం మొదలవుతుంది. బుర్రకథ ప్రదర్శన రోజులు ఎక్కువగా దసరా లేదా సంక్రాంతి పండగ సందర్భాల్లో బుర్రకథని ప్రదర్శిస్తారు. బుర్రకథలో చెప్పే కథలు సాధారణంగా రామాయణ మహాభారతంలోని కథలు, కాంబోజరాజు కథ, బొబ్బిలి కథ, పల్నాటి కథ, కాటమరాజు కథ వంటి రాజుల కథలు చెబుతారు. నాజర్ తెలంగాణ సాయుధ పోరాట సమయంలో అనేక బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చాడు. బుర్రకథ పితామహుడు నాజర్ లేదా షేక్ నాజర్ అంటారు. సుంకర సత్యనారాయణ 1944లో తెలంగాణ అనే బుర్రకథ రాశాడు. బిస్నోరి దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలు, అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ముస్లిం పేద రైతు షేక్ బందగీ సాహసాల్ని వివరించే కథ తెలంగాణ అనే బుర్రకథ. 1944 సంవత్సరంలో తెలంగాణ అనే బుర్రకథని రాసింది సుంకర సత్యనారాయణ. తోలుబొమ్మలాట సంచార కళాకారులు తెర వెనుక నుండి ప్రదర్శిస్తారు. తోలుబొమ్మలు 1 నుండి 6 అడుగుల వరకు ఉంటాయి. తోలుబొమ్మలాటలో కథనం పాటలాగా ఉంటుంది. సంప్రదాయ తోలుబొమ్మలాటలో కథనం అనేది పాటలాగా ఉంటుంది. ప్రదర్శన సమయం తోలుబొమ్మలాట ప్రదర్శన సమయం సాధారణంగా రాత్రి 9 గంటలకు మొదలై రాత్రంతా కొనసాగుతాయి. తోలుబొమ్మలాటలో ఉండే కళాకారులు 8 నుండి 12 మంది కళాకారులు ఉంటారు. వాయిద్యకారులు తోలుబొమ్మలాటలో హార్మోనియం, శృతి, తప్పెట వంటి ముగ్గురు వాయిద్యకారులు ఉంటారు. తోలుబొమ్మలాట ప్రదర్శన ప్రదేశం ఊరిలో బహిరంగ ప్రదేశాన్ని ఎన్నుకుంటారు. తోలుబొమ్మలాటలో తెర చతురస్రాకారంలో 4 వెదురు బొంగులకు తెల్లని గుడ్డ కట్టి తెరగా ఉపయోగిస్తారు. తోలుబొమ్మలాటలో ప్రదర్శన అంశాలు రామాయణ మహాభారతం వంటి ఇతిహాసాలు, స్థానిక వీరగాథలకు సంబంధించిన అంశాలు. నాట్యశాస్త్రాన్ని భరతుడు రచించాడు. భారతదేశంలోని సంప్రదాయ నృత్యాల్లో అనేకం తమ మూలాలు భరతుడు నటించిన నాట్యశాస్త్రంలో ఉన్నాయి అని పేర్కొంటాయి. భరతనాట్యం తమిళనాడుకు చెందిన ఒక ప్రత్యేక నాట్య రూపాన్ని సూచిస్తుంది. సదిర్ నాట్యం నుండి ఉద్భవించింది. సదిర్ నాట్యం దేవాలయాల్లో ఆరాధనలో భాగంగా దేవదాసీలు ప్రదర్శించేవారు. దేవదాసీలు దేవాలయాల్లో సేవలకు అంకితం చేసిన దాసీలు. నట్టు వనార్లు నాట్యం నేర్పే గురువులు. వీళ్ళు దేవదాసీలకు పుట్టిన మగ సంతానం. దేవదాసీ వ్యవస్థ ఆలయాలలో లేదా దేవుళ్లకు ఆడపిల్లలను అంకితం చేయడం. 1934 నుండి 47 మధ్య బొంబాయి, మద్రాస్ రాష్ట్రాల్లో 1934-47 మధ్య దేవదాసీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేశారు. భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ రాష్ట్రంలో భాగ్యరెడ్డి వర్మ దేవదాసీ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపి దేవదాసీ వ్యవస్థను అంతం చేయడానికి నైజాంని ఒప్పించాడు. ఈ కృష్ణ అయ్యర్ లాయర్, స్వాతంత్ర్య పోరాట యోధుడు. ఈ కృష్ణ అయ్యర్ భరతనాట్యం నేర్చుకున్నాడు. మహిళా వేషధారణలో నాట్య ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఈ కృష్ణ అయ్యర్ మద్రాస్, ప్రస్తుత చెన్నైలో సంగీత అకాడమీని స్థాపించడంలో కూడా ముఖ్య పాత్ర పోషించినది ఈ కృష్ణ అయ్యర్. బ్యాల్లెరినా అన్నా పావ్లోవా పాశ్చాత్య కళాకారిణి. బ్యాలే నృత్యం అన్నా పావ్లోవా శిష్యురాలి వద్ద రుక్మిణీదేవి బ్యాలే నృత్యాన్ని నేర్చుకుంది. 1935లో రుక్మిణీదేవి మైలురాయి వంటి తొలి ప్రదర్శన ఇచ్చింది. కళాక్షేత్ర రుక్మిణీదేవి స్థాపించిన సంస్థ కళాక్షేత్ర
నాట్యంలో కొన్ని తరాలకు రుక్మిణీదేవి శిక్షణ ఇచ్చింది. ఈ సంస్థ ద్వారా బాల సరస్వతి దేవదాసీల సంప్రదాయ కళను ప్రోత్సహించారు. నట్టు వనార్ల గ్రామాలు పాండనల్లూర్, వజాపూర్ మరియు తంజావూర్ ఈ పేర్లతో ప్రఖ్యాతిగాంచిన వైవిధ్యభరిత నాట్య రీతులు గుర్తింపు పొందాయి. పేరిణి నృత్యం శివుడిని ఆరాధ్య దైవంగా భావించి నటరాజ విగ్రహం ముందు కానీ శివాలయాల్లో కానీ సైన్యాలు యుద్ధానికి వెళ్లే ముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్యం పేరిణి నృత్యం. పేరిణి నృత్యాన్ని కేవలం పురుషులు మాత్రమే చేస్తారు. పేరిణి నృత్యం శతాబ్దం క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండే ప్రాచుర్యంలో ఉంది. జాయప సేనాని కాకతీయ గణపతి దేవుడి బావమరిది మరియు గజసాహిని నృత్య రత్నావళి అనే సంస్కృత గ్రంథాన్ని రచించినది జాయప సేనాని. పేరిణి నృత్యం గురించి విపులంగా ఈ గ్రంథంలో రాయబడింది. పేరిణి నృత్యానికి ప్రపంచ గుర్తింపు తెచ్చినది నటరాజ రామకృష్ణ మరియు అతడి శిష్య బృందం. డప్పు నాట్యం మేకతోలుతో చేసిన వాద్య పరికరమైన డప్పుల్ని పుల్లలతో కొడుతుంటే పుట్టుకొచ్చే నాద ప్రభంజనం. 15 నుండి 20 మంది కాళ్లకు గజ్జలు కట్టి డప్పుల్ని వాయిస్తూ చేసే నాట్యం డప్పు నాట్యం. ఉద్యమం కోసం తెలంగాణ కళాకారులు ప్రదర్శించిన బుర్రకథలు తెలంగాణ వీరయోధులు తిరునగిరి రామాంజనేయులు, నైజాం విప్లవం ఆదూరి అయోధ్యరామ, కాసిం రజ్వీ, ఎస్కే చౌదరి మరియు కష్టజీవి సుంకరి సత్యనారాయణలు ప్రదర్శించారు. 20వ శతాబ్దంలో ప్రదర్శన కళాకారులు. ప్రదర్శన కళాకారులు అంటే పాటలు, నాట్యం, నాటకాలు ప్రదర్శించేవారు. చిత్ర కళాకారులు, శిల్ప కళాకారులు, రచయితలు వంటి కళాకారులకు మరియు ఈ కళాకారులకు తేడా ఉంది. ఎందుకంటే ప్రదర్శన కళాకారుల పనిని భద్రపరచలేము. ప్రతిసారి వారు కొత్తగా ప్రదర్శించాల్సి ఉంటుంది. చాలా వరకు జానపద కళల్లో ప్రజలే పాల్గొంటారు. తెలంగాణలో వ్యవసాయ కూలీల రోజువారీ శ్రమ నుండి చుట్టుకాముడు అనే కళారూపం రూపుదిద్దుకుంది. పనిలో పాడుకునే పాటలే నాట్యం చేస్తూ పాడే పాటలుగా మారాయి. సాధారణంగా వెన్నెల రాత్రుల్లో మహిళలు చుట్టుకాముడు పాటలు పాడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడతారు. గ్రామాల్లో ఆడపిల్లలు చెట్లకు ఉయ్యాలలు కట్టి ఊగుతూ ఉయ్యాల పాటలుగా లక్ష్మి, గౌరీ దేవతలకు సంబంధించిన భక్తి కథల్ని తెలిపే పాటలు పాడేవారు. అనేక ఇతర కళారూపాల్ని ప్రత్యేక బృందాలు ప్రదర్శించేవారు. వివిధ నాట్య రూపాలు. యక్షగానం లేదా జక్కుల భాగవతం లేదా వీధి భాగవతం ఒక ప్రసిద్ధి తెలుగు జానపద కళారూపం. కళాకారులు లయబద్ధంగా నాట్యం చేస్తూ చిందులు వేయడం వల్ల దీన్ని చిందు భాగవతం అని కూడా అంటారు. ఈ కళారూపం 13వ శతాబ్దం నుండి బాగా ప్రాచుర్యంలోకి వచ్చినట్లు పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం వంటి గ్రంథాల ద్వారా తెలుస్తుంది. బహిరంగ స్థలాల్లో 4 రోడ్ల కూడళ్లలో వేదికపై పందిరి వేసి దీన్ని ప్రదర్శిస్తారు. యక్షగానంను ప్రారంభంలో అనేక రకాల పాత్రల్ని ఒక్కరే ప్రదర్శిస్తూ పాటలు పాడుతూ నాట్యం చేసేవారు. కానీ నేడు ఒక్కొక్క పాత్రను వేర్వేరు కళాకారులు పోషిస్తున్నారు. యక్షగానంలో నటన ప్రధానం కాదు, కానీ కథ యొక్క వివరణ చాలా ప్రధానమైంది. ఈ యక్షగానం సంభాషణలు, పాటలు మరియు పద్యాలతో కలిసి ఉంటుంది. వేదికపై ప్రదర్శించే వారితో పాటు తబలా, హార్మోనియం వాయించేవారు, కోరస్ పాడేవారు ఉంటారు. నటుల కాళ్ళు, చేతుల కదలికలు వివిధ రకాల భావాల్ని పాత్రను బట్టి, ప్రాముఖ్యతను బట్టి వేర్వేరుగా ఉంటాయి. వారు ధరించే పాత్రల్ని బట్టి దుస్తులు, ఆయుధాలు మరియు ఇతర ప్రత్యేకాంశాలు ధరిస్తారు. ఒక్కొక్క కథలో దేవుళ్ళు, రాజులు, మంత్రులు, సైనికులు, బ్రాహ్మణులు, రైతులు, సాధారణ ప్రజలు, జోకర్లు వంటి వేర్వేరు పాత్రలు ఉంటాయి. వీరు ప్రదర్శించే ముఖ్యమైన కథల్లో కొన్ని సుగ్రీవ విజయం, బాలనాగమ్మ కథ, రంపరంపాల, చిత్రాంగద విలాసం మరియు కృష్ణార్జున యుద్ధం. సాంప్రదాయంగా యక్షగానులు ఎక్కువగా చిందు కులానికి చెందినవారు ప్రదర్శించేవారు. ఇప్పుడు కులంతో సంబంధం లేకుండా అనేక మంది ఈ కళను నేర్చుకోవడానికి వస్తున్నారు. గుసాడి
ఆదిలాబాద్కి చెందిన రాజగోండ్లు దీపావళిని పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ దీపావళి పండగ సందర్భంగా వీరు చేసే నాట్యాన్ని గుసాడి అంటారు. రాజగోండ్లు నెమలి ఈకలు, దుప్పి కొమ్ములు వంటి వాటితో చక్కగా అలంకరించుకుంటారు. దీంతో పాటు డప్పు, తుడుం, పిప్రి, కలికోం వంటి వాద్య పరికరాలతో సంగీతాన్ని వాయిస్తారు. సదిర్ నాట్యం, ఒక్కరు చేసే నాట్యం సదిర్ నాట్యం. శతాబ్దాలుగా దేవాలయాల్లో దేవదాసీలు సదిర్ నాట్యం చేసేవారు. దక్షిణ భారతంలో ప్రత్యేకించి తమిళనాడులో రాజదర్బార్లో సదిర్ నాట్యంను ప్రదర్శించేవారు. లంబాడి తెలంగాణలో వీరు పాక్షిక సంచార జాతులు. విత్తటం, నాటటం, కోయటం వంటి రోజువారీ పనులతో ముడిపడిన కదలికల ఆధారంగా వీరి నాట్యాలు ఉంటాయి. పూసలు, అద్దాలతో కుట్టిన వీళ్ళ బట్టలు చాలా అందంగా ఉంటాయి. దసరా, దీపావళి, హోలీ వంటి పండుగలప్పుడు లంబాడీలు ప్రదర్శన ఇస్తే ప్రజలు డబ్బులు ఇచ్చేవారు. కురవంజి మహిళలు చేసే బృంద నాట్యం పేరు కురవంజి. ప్రత్యేకించి ప్రేమికుడి ప్రేమను పొందే అంశంతో అమ్మాయిలు సాహిత్యం లేదా కవితా రూపంలో ప్రదర్శించే బృంద నాట్యం కురవంజి. కూచిపూడి ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామానికి చెందిన ఒక నృత్య నాటకం కూచిపూడి. ఇందులో పాత్రలన్నింటినీ పురుషులే అభినయిస్తారు. ఇది పురాణాలకు సంబంధించిన కథాంశాలతో కూడినది. శతాబ్దాలుగా నాట్య కళాకారులు కథలు చెప్పేవారు, పాటలు పాడేవారు, నాటకాలు వేసేవారు. ప్రజలకు వినోదం, రసాస్వాద అనుభూతులు అందించడమే కాకుండా ఆధ్యాత్మిక సందేశాలు ఇచ్చేవారు. సమాజంలోని దురాచారాల్ని విమర్శించి ప్రత్యామ్నాయాల్ని సూచించేవారు. విస్తృత సామాజిక లక్ష్యాల కోసం ప్రజల్ని సమీకరిస్తూ ఈ ప్రదర్శన కళాకారులు కీలక పాత్ర పోషించేవారు. ఫకీరు పాటలు, బైరాగి పాటలు, దండగానం, లత్కోరు సాబ్ మొదలైన వాటిని సంచార బైరాగులు, ఫకీర్లు పాడేవారు. అవి తెలుగులో, డెక్కనీ ఉర్దూలోనే కాకుండా 2 భాషలు కలగలిపి ఉండేవి. బుర్రకథ, గొల్లసుద్దులు వంటి అనేక ఇతర కళారూపాలకు పెద్ద బృందం అవసరం. మొదట ఒక ఊరి నుండి వేరొక ఊరికి వెళ్ళే గొర్రెల కాపరులు ఈ కళారూపాల్ని ప్రదర్శించేవారు. వీళ్ళలో కొంతమంది వీరశైవం వంటి మత సాంప్రదాయాలకు చెందినవారు ఉండేవారు. ఊరూరా తిరిగి ప్రదర్శన ఇచ్చే కళాకారుల్ని గ్రామ పెద్ద లేదా భూస్వామితో పాటు సాధారణ ప్రజలు కూడా ఆదరించేవారు. గ్రామ ప్రజలు ఈ కళాకారులకి ధాన్యం ఇచ్చేవారు, వీరిని గౌరవించేవారు. గుడుల్లో జరిగే పండగల్లో, ఊరిలో జరిగే ఉత్సవాల్లో వీళ్ళు తప్పనిసరిగా పాల్గొనేవారు. వానలు కురుస్తాయని, చెడు దరిచేరకుండా ఉంటుందని నమ్మటం వల్ల ప్రజలు వీళ్లతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. చాలామంది కళాకారులు ఊరూరు తిరగకుండా చక్రవర్తులు, రాజులు, జమీందారుల పోషణలో ఉండేవారు. వీరు ఈ కళల్ని అభ్యసిస్తూ ఇతరులకు నేర్పుతూ దర్బార్లో, మహల్లలో ప్రదర్శనలు ఇస్తూ కాలం గడిపేవారు. బుర్రకథ తెలుగులో కథ చెప్పే కళారూపం. 12-13వ శతాబ్దంలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో బుర్రకథ ఏర్పడింది. దీంట్లో ప్రధాన కథకుడు కుడిభుజం మీదగా వేసుకునే తంత్రి వాద్యమైన తంబురను బుర్రా అంటారు. సాధారణంగా ఈ కళను పిచ్చుగుంట్ల లేదా జంగాలు వంటి కులాలు లేదా తెగలకు సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన 2 లేదా 3 ప్రదర్శిస్తారు. దీంట్లో కథకుడు అందెలు వేసుకుని ఆడుతూ తంబుర మీటుతూ కథ చెబుతాడు. ఈ కథ చెబుతూ అతడు రంగస్థలం మీద లయబద్ధంగా ముందుకి వెనక్కి కదులుతుంటాడు. కథకుడు కుడిచేయి బొటనవేలుకి అందెలు తొడుక్కొని పాటకు అనుగుణంగా తాళం వేస్తుంటాడు. ప్రధాన కథకుడికి 1 లేదా 2 వంతగాళ్ళు ఉంటారు. 1 లేదా 2 వంతగాళ్ళు ఉంటారు ప్రధాన కథకుడికి. వీళ్ళ చేతిలో డక్కి లేదా బుడికే అనే మట్టితో చేసిన మృదంగం లాంటి పరికరం ఉంటుంది. కుడి చేతి వైపు ఉండే వంతెగాడు పౌరాణిక, జానపద కథల్లో సైతం ప్రస్తుత సామాజిక, రాజకీయ అంశాల్ని చొప్పిస్తూ వ్యాఖ్యానిస్తుంటాడు. ఎడమ చేతి వైపు ఉండే వంతగాడిది ప్రధానంగా హాస్యగాడి పాత్ర. బుర్రకథలో తరచూ విడిపించే పల్లవి వినరా భారత వీరకుమార, విజయం మనదేరా, తందానతాన. బుర్రకథ వివిధ దేవుళ్ళని కీర్తిస్తూ సాయంత్రం మొదలవుతుంది.
స్థల, కాల, సందర్భ వివరాలతో కథకుడు కథను పరిచయం చేస్తాడు. బంతగాళ్ళు వంత పాడుతుంటారు. బుర్రకథను ఎక్కువగా దసరా లేదా సంక్రాంతి పండుగ సందర్భాల్లో ప్రదర్శిస్తారు. సాధారణంగా రామాయణ, మహాభారతంలోని కథలు, కాంబోజరాజు కథ, బొబ్బిలి కథ, పల్నాటి కథ, కాటమరాజు కథ వంటి రాజుల కథలు చెబుతారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో నాజర్ అనేక బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చాడు. ఉద్యమం కోసం తెలంగాణ కళాకారులు కొత్త బుర్రకథల్ని రాసి ప్రదర్శించారు. వీటిలో ముఖ్యమైనవి తెలంగాణ వీరయోధులు, తిరునగిరి రామాంజనేయులు, నైజాం విప్లవం, ఆదూరి అయోధ్యరామ, కాసిం రజ్వీ, ఎస్కే చౌదరి, కష్టజీవి, సుంకర సత్యనారాయణ. వీరు ఈ బుర్రకథల్ని రాసి ప్రదర్శించారు. ఈ బుర్రకథల్లో ప్రజల సామాజిక ఆర్థిక సమస్యలు, ఉద్యమ నాయకుల సాహస గాథలు ప్రధానంగా ఉండేవి. సుంకర సత్యనారాయణ 1944లో తెలంగాణ అనే బుర్రకథ రాశాడు. బిస్నోరి దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలు, అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ముస్లిం పేద రైతు షేక్ బందగీ సాహసాల్ని వివరించే కథ తెలంగాణ అనే బుర్రకథ. ప్రస్తుతం అక్షరాస్యత, ఎయిడ్స్ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం బుర్రకథ బృందాల్ని ఆదరిస్తోంది. బుర్రకథలు టీవీలో ప్రసారం అవుతున్నాయి. గ్రామాల్లో తమ స్థానాన్ని ఇతర వినోద సాధనాలు ఆక్రమించడం వల్ల ప్రజల ఆదరణను కోల్పోయిన సంప్రదాయ కళాకారులు ఈ కళను వదిలేశారు. తోలుబొమ్మలాట సంచార కళాకారులు తెర వెనుక నుండి ప్రదర్శిస్తారు. తోలుబొమ్మల్ని జంతు చర్మంతో తయారు చేస్తారు. జంతు చర్మాన్ని శుద్ధి చేసి కొంత మేరకు పారదర్శకంగా చేస్తారు. తర్వాత రకరకాల ఆకారాలు, పరిమాణాల్లో కత్తిరిస్తారు. పాత్ర వయస్సు, స్వభావాల్ని బట్టి తోలుబొమ్మలు 1 నుండి 6 అడుగుల వరకు ఉంటాయి. మెడ, భుజం, మోచేయి, తుంటి, మోకాలు వద్ద అతుకులతో ఉంటాయి. వీటికి ఉండే కట్టెపుల్లలతో అవి కదిలేట్లు చేస్తారు. ప్రదర్శన సంప్రదాయ తోలుబొమ్మలాటలో కథనం పాటలాగా ఉంటుంది. కథకుడు కానీ గాయకులు కానీ ప్రేక్షకులకు కనబడరు. గొంతు మార్చడం ద్వారా ఒక్కొక్క పాత్రకి ఒక ప్రత్యేకతను కథకులు ఇస్తారు. ఈ ప్రదర్శనలు సాధారణంగా రాత్రి 9 గంటలకు మొదలై రాత్రంతా కొనసాగుతాయి. తోలుబొమ్మలాట బృందంలో 8 నుండి 12 మంది కళాకారులు ఉంటారు. సాధారణంగా ఈ బృందంలో మహిళా పాత్రలకు గొంతు ఇచ్చే 2 మహిళలు, పురుష పాత్రలకు 2 పురుషులు, హార్మోనియం, శృతి, తప్పెట వంటి 3 వాయిద్యకారులు, తోలుబొమ్మల్ని అందించడానికి, దీపాల్ని చూసుకోవడానికి ఒక సహాయకుడు ఉంటారు. ప్రదర్శనకు ఊరిలో బహిరంగ ప్రదేశాన్ని ఎన్నుకుంటారు. చతురస్రాకారంలో 4 వెదురు బొంగులకు తెల్లటి గుడ్డ కట్టి తెరగా ఉపయోగిస్తారు. కథకుడు లేదా వ్యాఖ్యాత తెర వెనక ఉంటాడు. తెరకు ముందు ఉండే దీపాల వల్ల తోలుబొమ్మలు కనబడతాయి. తోలుబొమ్మలాటలో ప్రదర్శించే అంశాలు ప్రధానంగా రామాయణ, మహాభారతం వంటి ఇతిహాసాలు, స్థానిక వీరగాథలకు సంబంధించిన అంశాలను ప్రదర్శనకు ఎంచుకుంటారు. పెద్ద పెట్టున ఉండే హాస్యం, ప్రస్తుత పరిస్థితులపై చెనుకులు ఉంటాయి. ఇతిహాసాల్లో అంశాన్ని తీసుకున్నప్పుడు స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనాన్ని తీసుకుంటారు. కొత్త కథలు చాలా అరుదుగా రాస్తారు. ఈ ప్రదర్శకులు సాధారణంగా ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి తిరుగుతుంటారు. గ్రామస్తుల నుండి డబ్బులు, ధాన్యం తీసుకుంటూ ప్రదర్శనలు ఇస్తూ ఇలా సంవత్సరంలో 9 నెలలు సంచారం చేస్తుంటారు. సినిమా, టెలివిజన్ వంటి ఆధునిక సమాచార వినోద రూపాలు అందుబాటులోకి రావడంతో సంప్రదాయ ప్రదర్శన కళలకు ప్రజల ఆదరణ తగ్గిపోతూ ఉంది. గతంలో లాగా గ్రామ పెద్దలు, భూస్వాములు ఈ కళాకారులకు పోషకులుగా ఉండడం లేదు. ఈ కారణంగా జానపద కళలు క్షీణించిపోతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రచారం చేయడానికి ఈ కళారూపాల్ని ఎంచుకోవడం ద్వారా ప్రభుత్వం కొంత మేరకు సాయపడుతోంది. పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలు, ఆడపిల్లల చదువులు, కుటుంబ నియంత్రణ, పర్యావరణం వంటి అంశాలపై అనేక సంప్రదాయ బృందాలు ప్రదర్శనలు ఇస్తున్నాయి. ఈ ప్రదర్శనల్లో చెప్పాల్సిన అంశాల్ని ఈ ప్రదర్శనలకు ప్రాయోజకులైన ప్రభుత్వమే అందజేస్తుంది. చెప్పాల్సిన అంశాన్ని తోలుబొమ్మల కళాకారుల్లో కొన్ని కుటుంబాలు తోలుతో చేసి గోడకు వేలాడదీసే బొమ్మలు, విద్యుత్తు దీపాలకు అలంకరణలు వంటి ప్రత్యామ్నాయ జీవనోపాధుల్ని చేపట్టారు. భరతనాట్యం క్షీణత, పునరుజ్జీవనం.
భారతదేశంలోని సంప్రదాయ నృత్యాల్లో అనేకం తమ మూలాలు భరతుడు రాసిన నాట్యశాస్త్రంలో ఉన్నాయని పేర్కొంటాయి. ఈనాడు భరతనాట్యం అనేది తమిళనాడుకు చెందిన ఒక ప్రత్యేక నాట్య రూపాన్ని సూచిస్తుంది. 100 సంవత్సరాల క్రితం భరతనాట్యం అన్న పదం ఉపయోగంలో లేదు. మనకు తెలిసిన ఈనాటి భరతనాట్యం సదిర్ నాట్యం నుండి ఉద్భవించింది. సదిర్ నాట్యాన్ని దేవాలయాల్లో ఆరాధనలో భాగంగా దేవదాసీలు ప్రదర్శించేవారు. దేవాలయాల్లో సేవలకు అంకితం చేసిన దాసీల్ని దేవదాసీలు అనేవారు. ఆలయ పూజలు ఆచారాల్లో దేవదాసీల నృత్యం ఒక భాగం. దేవుడికి కానుకగా యుక్త వయస్సులోని ఆడపిల్లల్ని తల్లిదండ్రులు అర్పించేవారు. ఇలాంటి ఆడవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. పూజారులు పెద్ద మనుషుల చేతుల్లో వీళ్ళు దోపిడీకి గురయ్యేవారు. దేవదాసీలకు పుట్టిన పిల్లలు కూడా వాళ్ళ మాదిరే జీవించేవారు. సంగీత నాట్య కళల్లో దేవదాసీలు నైపుణ్యాన్ని సాధించారు. నట్టు వనార్ల సాయంతో వీళ్ళు తరతరాలుగా తమ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. నట్టు వనార్లు అంటే నాట్యం నేర్పే గురువులు. సాధారణంగా వీళ్ళు దేవదాసీలకు పుట్టిన మగ సంతానం. బొంబాయి, మద్రాస్ రాష్ట్రాల్లో 1934-47 మధ్య దేవదాసీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేశారు. ఆలయాలలో లేదా దేవుళ్లకు ఆడపిల్లల్ని అంకితం చేయడాన్ని రద్దు చేస్తూ 1934 నుండి 47 మధ్య బొంబాయి, మద్రాసు రాష్ట్రాల్లో చట్టం చేశారు. దేవదాసీ విధానానికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో భాగ్యరెడ్డి వర్మ ఉద్యమాన్ని నడిపి దేవదాసీ వ్యవస్థను అంతం చేయడానికి నైజాంని ఒప్పించాడు. పునరుద్ధరణ లాయర్, స్వాతంత్ర్య పోరాట యోధుడు అయిన ఈ కృష్ణ అయ్యర్ భరతనాట్యం నేర్చుకున్నాడు. భరతనాట్యంకి ఉన్న కలంకాన్ని తొలగించడానికి కృష్ణ అయ్యర్ మహిళా వేషధారణలో నాట్య ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఈ కళలో ప్రజలకు ఆసక్తి కలిగించడానికి ఉద్యమించాడు. మద్రాస్, ప్రస్తుత చెన్నైలో సంగీత అకాడమీని స్థాపించడంలో కూడా ముఖ్య పాత్ర పోషించాడు. ఈ వేదికపై నుండి దేవదాసీల ద్వారా భరతనాట్య ప్రదర్శనలు ఇప్పించాడు. గౌరవప్రదమైన కుటుంబాల నుండి కూడా యువ కళాకారులు భరతనాట్యం పట్ల ఆకర్షితులు కాసాగారు. ప్రజలు ముందుగా విభ్రాంతికి గురైన గౌరవప్రదమైన కుటుంబాలు దీంట్లో భాగస్వాములు కావడంతో ఈ కళ పునరుద్ధరణకు అనుకూలంగా ప్రజా మద్దతు కూడా తోడైంది. ఇదే సమయంలో బ్యాల్లెరినా, అన్నా పావులోవా వంటి పాశ్చాత్య కళాకారులు భారతీయ సాంస్కృతిక వారసత్వంపై ఆసక్తి కనబరచసాగారు. థియోసాఫికల్ ఉద్యమంలోని పాశ్చాత్యులు భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రచారం చేయసాగారు. అన్నా పావులోవా శిష్యురాలి వద్ద రుక్మిణీదేవి బ్యాలే నృత్యం నేర్చుకుంది. భారతీయ సంప్రదాయ నృత్యం నేర్చుకోమని రుక్మిణీదేవికి పావ్లోవా సలహా ఇచ్చింది. థియోసోఫిస్ట్ కుటుంబంలో పెరిగిన ప్రత్యేక నేపథ్యం వల్ల అప్పటి భరతనాట్యాన్ని సంస్కరించి దాంట్లోని ఆధ్యాత్మికతను వెలికి తీయడం రుక్మిణీదేవికి సాధ్యమైంది. భరతనాట్యం పునరుద్ధరణకు దేవదాసీల సంఘం ఒకటి చేతులు కలిపింది. రుక్మిణీదేవి గురువుతో పాటు బెంగుళూరు నాగరత్నమ్మ వంటి కళాకారులు, బాల సరస్వతి వంటి ప్రఖ్యాత నాట్య కళాకారులు కూడా ఉన్నారు. ఈ సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలని, అది దేవదాసీల చేతుల్లోనే ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళ నుండి వేరు చేస్తే ఈ కళ అంతరించిపోతుందని వీరి వాదన. ఈ కళ బతకాలంటే దాన్ని గౌరవప్రదమైన చేతులకు బదిలీ చేయాలని చదువుకున్న వాళ్ళు భావించారు. చివరికి 2 వర్గాల వారు ఈ నాట్య పునరుద్ధరణకు దోహదపడ్డారు. ఇతర కులాల నుండి వచ్చిన వాళ్లకు దేవదాసీలు, నట్టు వనార్లే శిక్షణ ఇచ్చారు. 1935లో రుక్మిణీదేవి ఇచ్చిన తొలి ప్రదర్శన ఒక మైలురాయి వంటిది. రుక్మిణీదేవి ప్రయత్నాల వల్ల మద్రాసులోని సనాతన కుటుంబాల్లో అధిక శాతం ఈ నాట్యానికి మద్దతు ఇచ్చాయి. రుక్మిణీదేవి కళాక్షేత్ర అనే సంస్థను స్థాపించి గొప్ప కళాకారులను, వాయిద్యకారులను దానికి ఆకర్షింపజేసి వారితో కలిసి నాట్యంలో కొన్ని తరాలకు ఆమె శిక్షణ ఇచ్చింది. దేవదాసీల సంప్రదాయ కళను బాల సరస్వతి ప్రోత్సహించారు. ఈ కళలో సంస్కరణలు అవసరం లేదని, దానివల్ల కళ పక్కదారులు పట్టే అవకాశం ఉందని బాల సరస్వతి భావించారు. బాల సరస్వతి తన దేవదాసీ వారసత్వానికి కట్టుబడి
తన నృత్య కళకు ఎంతో గుర్తింపు సాధించారు. భరతనాట్యం పట్ల భారత సమాజంలో తిరిగి ప్రారంభమైన అవగాహన, ఆసక్తి వల్ల ఎంతోమంది నట్టువనార్లు తమ శిక్షణా కార్యకలాపాల్ని మళ్ళీ ప్రారంభించగలిగారు. ఎంతోమంది కళాకారులు ఈ నృత్యంలోకి ప్రవేశించగలిగారు. నట్టువనార్ల గ్రామాలైన పాండనల్లూర్, వజాపూర్, తంజావూర్ పేర్లతో ప్రఖ్యాతిగాంచిన వైవిధ్యభరిత నాట్య రీతులు గుర్తింపు పొందాయి. ఈ గ్రామాల పేర్లతో వైవిధ్యభరిత నాట్య రీతులు గుర్తింపు పొందాయి. అనతి కాలంలోనే భారతీయ సంప్రదాయ నృత్యాల్లో భరతనాట్యం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని ఎంతో జనాదరణ పొందింది. స్వల్ప కాలంలోనే భారతీయ సంపదగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ కళారూపానికి నట్టువనార్లు కాకుండా నాట్యం చేసేవాళ్ళు సంరక్షకులుగా మారారు. పునరుద్ధరణ కాలంలో నాట్యంలో శిక్షణనిచ్చిన నట్టువనార్లే ఆ వారసత్వానికి చెందిన ఆఖరి తరం. నాట్యం నేర్చుకోవాలని చాలామంది కోరుకోవడం వల్ల శిక్షణ ఇవ్వడం కేవలం నట్టువనార్లకే పరిమితం కాలేదు. భరతనాట్య ప్రదర్శనలో ఖర్చులు తగ్గించడానికి చాలామంది రికార్డు చేసిన సంగీతాన్ని ఉపయోగిస్తున్నారు. కొన్ని మినహాయింపులు తప్పించి భరతనాట్యం ఈనాడు కుటుంబ మద్దతు ఉన్నవారికి రెండవ ఉపాధిగానే ఉంది. కొంతమంది మాత్రమే ఈ నాట్యం నేర్చుకోవడానికి, నాట్యకారులుగా ఎదగడానికి తమ జీవితం మొత్తం అంకితం చేయగలుగుతున్నారు. డబ్బు సంపాదనకై నాట్యకారులు తమ వృత్తి జీవిత తొలి సంవత్సరాల్లోనే దీన్ని ఇతరులకు నేర్పిస్తున్నారు. ఇది వారి నాట్య నాణ్యతనే కాకుండా వారి బోధనను కూడా ప్రభావితం చేస్తుంది. నట్టువనార్లు లేకుండా మరింత మంది నాట్యకారులుగా, బోధకులుగా మారడంతో తరతరాలుగా సంప్రదాయంగా నాట్య రూపాన్ని కాపాడుతూ వచ్చిన వారసత్వానికి తెరపడింది. అనేక మంది నాట్యకారులు భరతనాట్యాన్ని బోధించడం వల్ల దీంట్లో కొత్త మార్పులు వచ్చే అవకాశాలు పెరిగాయి. కథాకళి, యక్షగానం, ఒడిస్సీ, మణిపురి, కథక్ వంటివి కూడా ఇలాంటి ఘర్షణలకు, అనుభవాలకు గురయ్యాయి. పేరిణి నృత్యం శివుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి నటరాజ విగ్రహం ముందు కానీ, శివాలయాల్లో కానీ సైన్యాలు యుద్ధానికి వెళ్లే ముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్యం పేరిణి నృత్యం. ఊపిరి సల్పనంత ఉత్కంఠతతో సాగే ఈ నృత్యం కేవలం పురుషులు మాత్రమే చేస్తారు. ఊపిరి సల్పనంత ఉత్కంఠతో ఈ నృత్యం సాగుతుంది. ఈ కళారూపం క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండే ప్రాచుర్యంలో ఉంది. పేరిణి నృత్యం కాకతీయ గణపతి దేవుడి బావమరిది గజసాహిని అయిన జాయపసేనాని రచించిన నృత్య రత్నావళిలో పేరిణి నృత్యం గురించి విపులంగా రాయబడింది. నృత్య రత్నావళి సంస్కృత గ్రంథం. ఈ నృత్యాన్ని వెలుగులోకి తెచ్చి బహుళ ప్రాచుర్యం కల్పించిన నటరాజ రామకృష్ణ అతడి శిష్య బృందంతో పేరిణి నృత్యాన్ని వెలుగులోకి తెచ్చి బహుళ ప్రాచుర్యం కల్పించిన నటరాజ రామకృష్ణ అతడి శిష్య బృందంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. డప్పు నాట్యం మేకతోలుతో చేసిన వాద్య పరికరమైన డప్పులను పుల్లలతో కొడుతుంటే పుట్టుకొచ్చే నాద ప్రభంజనం చూసేవారిని కూడా నాట్యం చేయిస్తుంది. 15 నుండి 20 మంది గల నాట్య బృందం కాళ్లకు గజ్జలు కట్టి డప్పులను వాయిస్తూ చేసే నాట్యం డప్పు నాట్యం. దీన్ని ఉత్సవాలు, ఊరేగింపులకు ముందుగా చేస్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.